అందరికీ నమస్కారం. నిత్ర క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 30వ తారీఖు డిసెంబర్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం సోమవారం. ఈ రోజు తిథి అమావాస్య తెల్లవారు 4:04 వరకు. తదుపరి పాడ్యమి. ఈ రోజు నక్షత్రం మూల రాత్రి 12:35 వరకు. తదుపరి పూర్వాషాఢ. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. బంధువులతో మాట పట్టింపులుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన మరింత చికాకు పెరుగుతుంది. రుణదాతల నుండి ఒత్తిడి అధికమై నూతన రుణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. తదుపరి వృషభ రాశి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగస్తులకు రావలసిన పదోన్నతులు పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. తదుపరి మిథున రాశి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల సలహాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. స్థిరాస్తి ఒప్పందాలలో ఆటంకాలు తప్పవు. ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు తప్పవు. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి వ్యాపార విషయంలో జాగ్రత్త అవసరం. తదుపరి సింహరాశి. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. బంధువులతో మాట పట్టింపులుంటాయి. సోదరులు కొన్ని విషయాలలో మీతో విభేదిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు నిరాశను పరుస్తాయి. తదుపరి కన్యరాశి. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. దూరపు బంధువుల కలయిక ఉత్సాహాన్ని ఇస్తుంది. వృత్తి వ్యాపారములలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆకస్మిక వస్తు వాహన లాభాలు పొందుతారు. బంధువర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. తదుపరి తులారాశి. కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు తీరుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. తదుపరి వృశ్చిక రాశి. మిత్రులతో స్వల్ప విభేదాలుంటాయి. చేపట్టిన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కొంత ఒత్తిడి కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. తదుపరి ధనస్సు రాశి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. గృహమున కొందరి ప్రవర్తన శిరోబాధలను కలిగిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో చికాకులు తప్పవు. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. బంధువులతో స్వల్ప వివాదాలుంటాయి. తదుపరి మకర రాశి. ఆత్మీయుల నుంచి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. సన్నిహితుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి కుంభరాశి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి. కొత్త రుణాలు చేస్తారు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆప్తులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. తదుపరి మీనరాశి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో రావలసిన ప్రమోషన్లు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.